వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ రాప్తడు టూర్ డ్రామాను తలపించిందని ఎద్దేవా. కన్నుల పండుగగా జరిగిన సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం. భక్తి శ్రద్ధలతో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి పారవస్యం చెందిన భక్తులు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెలుగు శక్తి అధినేత బివి రామ్. ప్రజలను కాపాడే పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడిన జగన్ ను అరెస్టు చేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకోవాలని ఆంజనేయ స్వామి కోవెల్లో కొబ్బరికాయలు కొట్టిన జన సైనికులు. మార్క్ శంకర్ పరిపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థించామన్న పీతల మూర్తి యాదవ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. జగన్ టూర్ ఓ డ్రామాను తలపించిందని, ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అంతా చేశామన్నారు. ప్రజలు 11 సీట్లతో తీర్పు ఇచ్చినా ఇంకా జగన్ కు సిగ్గు రాలేదని అన్నారు. హెలికాప్టర్ వద్ద జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, పటిష్ట సెక్యూరిటీ ఇచ్చామన్నారు. 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామని చెప్పారు. వీఐపీని తీసుకువెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే వైసీపీ నేతల జగన్ నాటకమని మండిపడ్డారు. భద్రతా వైఫల్యంపై వస్తున్న ఆరోపణపై హోంమంత్రి తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని అనిత సవాల్ విసిరారు. ఇప్పటికైనా జగన్, ఆ పార్టీ నేతలు శవ రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు, అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు, ఒక ఎక్స్-సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ వన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్-సీఎం అనే కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చొని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి, అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి, లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోవాలి. సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం, బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేసారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు.
సిరిలోలికించే సింహాద్రినాథుడి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం నుంచి కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం ఉత్సవాలను శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీమన్నారాయణుడు ఆ కళ్యాణ మహోత్సవానికి సకల దేవతను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం గావించారు. రథంపై స్వామి అమ్మవార్లను ఆశీర్వదనం చేసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇతర ప్రముఖులకు, భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అప్పుడు శుభముహూర్తాన మాడవీధుల రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు హరినామ స్మరణలతో మాడవీధుల్లో ముందుకు సాగింది. ఆ తరువాత అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీర్వదనం చేశారు. అనంతరం జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను వరుసగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. గోవిందా मांगल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कंठे बध्नामि युभगे भक्तानां मङ्गलं कुरु मांगल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना बध्नामि युभगे भक्तानां मङ्गलं कुरु मांगल्यधारण రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల నగరంలో జరిగిన జేఈఈ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని నగర ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ వలన విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని వార్తలను ఖండించారు. కొన్ని పత్రికలు, ప్రసార సాధనాల్లో వచ్చిన వార్తలను పూర్తిగా అవాస్తవమని చెప్పారు. డిప్యూటీ సీఎం రాకతో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్షకు సకాలంలో హాజరు కాలేదని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని పునరుద్ఘాటించారు. బీఆర్టీఎస్ రోడ్ను మాత్రమే పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ఉపయోగించామని తెలిపారు. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు ఎన్ఏడి నుండి పెందుర్తి వరకు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగలేదని ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వార్త రావడం జరిగింది. వార్త అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడాను, ఇది అంటే సోషల్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. దీనిలో ఆల్రెడీ ఎస్టర్డే నేను దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దానిలో ఇప్పుడు మేము కొన్ని ఏదైతే విజువల్స్ తీయడం జరిగింది, అంటే ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు విఐపి కాన్వాయ్ 841కి ఏదైతే సినిమూసులవాడ అయాన్ డిజిటల్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి 341, 342 గంటలకి మరి రీచ్ అయ్యి అక్కడ నుండి మరి పాస్ అవ్వడం జరిగింది. మన అరకు ప్రోగ్రామ్ సందర్భంగా పాస్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాతను దీనికి 8:30కి ముందు కూడాను ఎక్కడ 8:30 తర్వాత కూడాను ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు. బోత్ సర్వీస్ రోడ్స్ కానీ బీఆర్టీఎస్ కానీ ఫ్రమ్ ఎన్ఏడి టు అప్ టు పెందుర్తి టువర్డ్స్ ఏదైతే కొత్త వలస రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. తర్వాతను కంప్లీట్గా ఫ్రీ ఫ్లో జరిగింది. ఎక్కడ ఈ మన జేఈ మెయిన్స్ అటెండ్ అయినటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ పరంగా మాత్రం ఎక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి మరి మేము చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు వచ్చిన వార్తలను కొంతవరకు మరి దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తున్నాము. దీనికి సంబంధించి కొన్ని ఏవైతే విజువల్స్ నా టైం స్టాంప్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కూడా మరి మీకు చూపిస్తాం 1 by 1. ఒకసారి చూడండి. ఒకసారి 8:30 తర్వాత 8:41 వరకు మీరు చూడొచ్చు కానీ ఆ విజువల్స్ మా ఇన్స్పెక్టర్ గారు ప్లే చేస్తారు.
అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి కుటుంబ ప్రభుత్వం ప్రజారంజక పాలన కొనసాగిస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. జీవీఎంసీ 97వ వార్డ్ కార్పొరేటర్ వసంత శంకర్రావు, జోన్ 8 జోనల్ కమిషనర్ శ్రీమతి హైమావతి ఆధ్వర్యంలో జీవీఎంసీ 97వ వార్డులో 1,67,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ తమ పాలనలో నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్లో 33.57 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణాన్ని శంకుస్థాపన, చిన్నముష్టివాడ భాస్కర్ రెడ్డి లేఅవుట్లో 49.84 లక్షల రూపాయలతో తారు నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ప్రతి రోజులకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఈ వార్డులో కానీ ఏదో వార్డులో జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. దగ్గర 70 కోట్ల వరకు ఈ 8 మాసాల కాలంలో మనం రోడ్లకి, డ్రైన్లకి, ఇతరత్ర కార్యక్రమాలకు తెచ్చుకున్నాం. అభివృద్ధి నిరంతరం జరిగే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరిన్ని నిధులు తెచ్చి గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో అసెంబ్లీ జరుగుతున్న ఆఖరి రోజు జిల్లా రివ్యూ కూడా జరిగింది. మనది వెనకబడిన ప్రాంతం, విలీన గ్రామాలు కాబట్టి అందరికన్నా సిటీలో కన్నా నాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కోరటం, ఆయన ఒప్పుకోవటం కూడా జరిగింది. 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఈ 4 సంవత్సరాలు, మిగిలిన 4 సంవత్సరాల 3 మాసాల కాలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలు రుణం తీర్చుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే తప్ప హోంమంత్రి అనితకు మరో పని లేదా అని వైసీపీ నాయకురాలు ఎమ్మెల్సీని వి కళ్యాణి ఎద్దేవా చేశారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి హోంమంత్రి అనిత ఓర్వలేకపోతున్నారన్నారు. మాజీ సీఎంకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాప్తాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసుల వైఫల్యం కనిపించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు క్షమించాలని, మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. హోంమంత్రిగా అనిత విఫలమైందని అన్నారు. చావు బతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో, కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు
గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని జనసేన నేతలు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. జనసేన రాష్ట్ర నేత బొలిశెట్టి సత్యనారాయణ, భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సందీప్, కార్పొరేటర్లు కందుల నాగరాజు, పీతల మూర్తి యాదవ్ వెంకోజీపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. జనసేన నేతలు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకోవాలని ఆంజనేయుని ప్రార్థించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి సత్యనారాయణ, సందీప్, పీతల మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకుంటాడని అన్నారు. మార్క్ శంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేలా అనుగ్రహించాలని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించామని తెలిపారు. ఈ పూజలు జనసేన నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వీర మహిళలు, వీర సైనికులు పాల్గొన్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ గారికి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంటే పెద్ద ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మన్యంలో ఉన్నారు. అరకు ప్రాంతంలో గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేని ఎక్కడైతే చంపేశారో అటువంటి ప్రాంతంలో, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఆయన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అక్కడ బస చేశారు. నార్మల్గా ఏ రాజకీయ నాయకుడు అక్కడ బస చేయడానికి ఇష్టపడ్డు, ఎమ్మెల్యే కూడా. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడం, ఇదివరకు 2018లో వెళ్ళి ఎక్కడైతే మన్యం ప్రజల గురించి వెళ్ళి ఆయన ఆ బాధలు విని అక్కడ మంచినీరు గురించి కానీ, లేకపోతే అక్కడ ఉపాధి గురించి కానీ, అక్కడ వసతుల గురించి కానీ, ఏదైతే మౌలిక సదుపాయాల గురించి అయితే చూసి చేస్తానని చెప్పారో అవన్నిటికీ శ్రీకారం చుట్టి అక్కడ ఆ మంచి వాతావరణంలో ఉన్నప్పుడు సడన్గా ఒక విషాదకరమైన వార్త రాగానే కాసేపు ఒక గంట సేపు ఆయన కొద్దిగా ఇబ్బంది పడినా కూడా లేదు, నేను ఆదివాసీలకి చెప్పిన ప్రోగ్రామ్, అనౌన్స్ చేసిన ప్రోగ్రాం ముందు కంప్లీట్ చేసుకునే వెళ్తాను సింగపూర్ అని చెప్పేసి ఆయన అక్కడ ఉండడం జరిగింది. పరిపాలన దక్షతతో కూడుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు. నిన్న సింగపూర్ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వెంకోజీపాలెం దగ్గర అభయాంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, కొబ్బరికాయలు కొట్టి ఇవాళ కుమారుడికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం చేశాం. వెంటనే కోలుకోవాలని చెప్పి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న మన్యం ప్రాంత ప్రజలు బాగుంటే ఆ భగవంతుడు నా కొడుకును బాగా చూసుకుంటాడు. ముందు నేను వచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, ఏవైతే రోడ్డు శంకుస్థాపనల కోసం వచ్చానో, ఏదైతే ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారం నేను గ్రామంలో రచ్చబండ పెడతానని చెప్పన్నానో అవి చేశాక నేను వెళ్తానని చెప్పని ఆయన వెంటనే వెళ్లకుండా అక్కడే అరకు ప్రాంతంలో ఉండి ఆ ప్రాంత జిల్లా అంతా తిరిగి రోడ్డు శంకుస్థాపన పనులను చేపట్టి అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మనకి ఎవరైతే మన్యం ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించినాక మాత్రమే ఆయన విశాఖపట్నం జిల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. తన కేసులో పోలీస్ కమిషనర్ ఎంతో సహకరించారని, అయితే కొందరు పోలీసులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘటన జరిగి 30 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ను ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. మార్చి 2వ తేదీన పోలీస్ స్టేషన్లో కొత్తూరు నరేంద్రను కొట్టానని తెలిపారు. సోషల్ మీడియాలో నేను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. 2017లో కొత్తూరు నరేంద్రకు 25 లక్షల అప్పు ఇచ్చానని తెలిపారు. కోర్టులో కేసు వేసి గెలిచానని అన్నారు. గాజువాకలో ఫిర్యాదుదారులకు న్యాయం జరగకపోగా ఫిర్యాదుదారులపైనే పోలీసులు కేసు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరగాల ఆటగాళ్లను కట్టించాలని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా ఈ సర్వసిద్ధి అనంతలక్ష్మి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పార్టీని అడ్డుపెట్టుకోను కానీ, పార్టీ పేరు చెప్పుకోగాని ఎప్పుడు నేను ఏది ఒక రూపాయి సంపాదించలేదు, భూములు కొల్లగొట్టలేదు, ఎప్పుడు నా మీద ఒక యాంటీ వార్త కూడా రప్పించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను బాధితురాలండి. నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన మీద నేనందరికీ తెలియపరుచుకుందామని
ఈరోజు మీడియా ముఖంగా నా వ్యక్తిగత ఇష్యూగా నేను మీ అందరికీ తెలియపరచుకోలేని నా వేదన ఆవేదన కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3 రోజుల నుంచి నా మీద చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్లో అని తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియో ఇది గత మార్చి 2వ తారీఖున జరిగిన వీడియో అండి. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు రిజర్వేషన్ల కల్పనలో తీవ్ర అన్యాయం జరిగిందని జయ గౌతమ్ బాబా సంఘం కన్వీనర్ ఎస్ కళ్యాణముని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ బాబా సంఘం, ఏపీ రెల్లి అభివృద్ధి సంఘం, ఇతర రెల్లి సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని నిరసన కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఎస్సీ రిజర్వేషన్లో తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెల్లి సంఘాల నాయకులు కళ్యాణముని, వడ్డాది ప్రకాష్, వి గోవిందరాజులు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రెల్లి సమాజాన వర్గానికి 1% రిజర్వేషన్ ఇవ్వటమే మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి 2 నుండి 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రెల్లి సంఘం నాయకులు మధుసూదనరావు, మోహన్ కుమార్, వెంకట్రావు, రంజిత్ కుమార్, చెన్నపాల్ పెద్ద సంఖ్యలో రెల్లి కులస్తులు పాల్గొన్నారు. మన 5 రెల్లితో కలిపి అనుసంబంధంతో ఉండి ఈ యొక్క సంఘాన్ని నడుపుతున్నాం మేము. కానీ మాకు మెయిన్ ఉద్దేశం ఏమంటే మా రెల్లి కులాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్యాయం జరుగుతుంది. మా చదువు విషయంలో కూడా అన్నిటి విషయంలో మనకు గవర్నమెంట్ గుర్తించట్లేదు. అందులో కూడా ఎస్సీ అనగానే మాతికలుగా గుర్తింపు వస్తుంటా, రెల్లివాడికి గుర్తింపు రావట్లేదు. అందులో కూడా మన వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ కూడా మనకి వక్రీకరణ చేశారు. ఎందుకని మాకు వర్గీకరణ కూడా మేము 5% డిమాండ్ చేస్తాం. కనీసం 2 నుండి 3 కానీ 4 కానీ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు. ఒకే 1% ఇచ్చారు. ఆ 1% వల్ల మాకు ఇంకా లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది, ఈసారి కూడా అన్యాయం జరిగింది. కావున మాకు అన్యాయం జరగకూడదని ఈ కమిషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విశాఖ రెల్లి కులస్తుని సార్, మాకు జరిగే అన్యాయం 1% రిజర్వేషన్ని పెంచమని, భావితరాల పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మా వెనుకబడతానని, మా అంటరానితనాన్ని, మా జాతిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళమని, రిజర్వేషన్ శాతాన్ని పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. జై భీమ్, జై రెల్లి సార్. నమస్తే సార్. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు ఇచ్చే జనాభా లెక్క 1,30,000 అంటున్నారు. కానీ మా జనాభా కంబైన్ స్టేట్లోని 1,70,000 చూపించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు 1,30,000 అని చూపిస్తున్నారు. బట్ మీ ఉండేది 2011 సెన్సస్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల మమ్మల్ని తక్కువగా చూపించి మమ్మల్ని 1% ఇచ్చి అధిక రోస్టర్ పాయింట్ 2లో పెట్టి ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్ 2 వల్ల మీ మగవాళ్ళకే అవకాశం లేకుండా పోవడం వల్ల మా మగజాతి మొత్తం, మా రెల్లి జాతిలో మగవాళ్ళందరూ ఏమి పని పాటు లేకుండా ఊరి మీద తిరగవలసి వస్తుంది. చదువుకునే అవకాశాలు కూడా రాకపోవడం. క్రీడలతో ఉద్యోగులు తమ ఒత్తిడిని జయిస్తారని తూర్పు కోస్తా రైల్వే డిఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. విశాఖ రైల్వే స్టేడియంలో అంతర్ రైల్వే ఉద్యోగుల క్రీడోత్సవాలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో 13 డిపార్ట్మెంట్ల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. 12 ఈవెంట్లలో ఈ నెలాఖరు వరకు పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. క్రీడల పరంగా తూర్పు కోస్తా రైల్వే పూర్తి స్థాయి సహకారం అందిస్తోందన్నారు. పోటీల్లో మహిళలకు పలు ఈవెంట్లు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు మనోజ్ కుమార్ సాహు, ఈ శాంతారాం, రైల్వే క్రీడాధికారి ప్రవీణ్ బట్టి, సంయుక్త అధికారి బి అవినాష్, క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. It is an annual festival where all the departments of railway come together and they play various games among each other, and the purpose of this is to create a team workship among all the employees and the officers. And as you know, the railway running is a 24/7 job, and it requires a teamwork where all the departments have to come together to see that the people, the passengers are being transported safely from one place to another place. At the same time, materials are also transported, and this sort of events will bring out the people together. It will bring out to sort of a team workship among them, the sportsmanship, and this will finally help the people in generating a health awareness, at the same time ensuring that the railway works in a much better way. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్మాణ్ ఎన్జీఓ హెచ్ఆర్ కాన్క్లేవ్ చేసిన కృషి అభినందనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యుడు మత్కుపల్లి శ్రీ భరత్ కొనియాడారు.
ఇంపాక్ట్ హెయిరింగ్ కాన్సెప్ట్పై 4 పాయింట్స్ బై షెరాటన్ హోటల్లో గ్లోబల్ నాన్ ప్రాఫిట్ సంస్థ నిర్మాణ్ ఎన్జిఓ హెచ్ఆర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, గౌరవ అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న ఈ సమయంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించే విధానాలకు నిర్మాణ్ ఎన్జిఓ హెచ్ఆర్ సంస్థ కృషి చేయడాన్ని కొనియాడారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి మాట్లాడుతూ ఉద్యోగం అందరికీ హక్కు అనే విధంగా నిర్మాణ సంస్థ అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ మోసాలపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. నిర్మాణ్ ఎన్జిఓ హెచ్ఆర్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ మయూర్ పట్నాల మాట్లాడుతూ ఇంపాక్ట్ హైరింగ్ కేవలం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదని ప్రతి ఒక్కరికి ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రా ఇండియా బీపీఓ ఎండి లక్ష్మి ముక్కవిల్లి, ఇన్ఫోసిస్ విశాఖపట్నం డీసీ హెడ్ సురేష్ నర్రా, ఇన్ఫోఎక్స్ ఇండియా హెచ్ఆర్ డైరెక్టర్ ప్రత్యూష శర్మ పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. సినీ సంగీత దర్శకుడు ఒప్పుల హరి హిట్స్ పేరిట ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయం నిర్వహించిన సినీ సంగీత విభావారి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. సంధ్యారాగాలు సినీ సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన సంగీత విభావరిలో గాయని గాయకులు ఆలపించిన గీతాలు శ్రోతలను రంజింపచేశాయి. ఒప్పుల హరి సంగీత దర్శకత్వంలో వెలువడిన పలు తెలుగు, హిందీ సినీ గీతాలను గాయకులు ఆలపించారు. విశేష ప్రజాదరణ పొందిన పాటలను గాయని గాయకులు ఆలపించగా వాయిద్య బృందం చక్కని సహకారం అందించింది. సుమారు 2 గంటలకు పైగా సాగిన సినీ సంగీత విభావారి ప్రేక్షకులను చక్కని ఆనందం అందించింది. ఎస్సీ రిజర్వేషన్లకు తమ సామాజిక వర్గానికి 2.5% రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్న వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి చెన్న వెంకట్రావు మాట్లాడుతూ రెల్లి కులస్తులకు ఎస్సీ రిజర్వేషన్లు ఆది నుండి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఉన్న తమ సామాజిక వర్గం వారే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. రెల్లి కులస్తుల సమాజంలోని అత్యంత హీనమైన వృత్తులను చేస్తున్నారని గుర్తు చేశారు. మాల మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎంతో లబ్ధి పొంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. హీనమైన వృత్తులు చేసుకుంటూ నేటికి సమాజంలో అణగారిన వర్గాలుగానే బతుకుతున్నామని చెన్న వెంకట్రావు ఆవేదన వెలుబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లో రెల్లి కులస్తులకు 2.5% రిజర్వేషన్లు వర్తింపచేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు చెన్నా వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ఇంత 1000 మందితో ఈ కార్యక్రమం ఈరోజు గాంధీ విగ్రహం ద్వారా జీవీఎంసీ విశాఖపట్నంలో మరి నిరసన కార్యక్రమం రెల్లీల కొరకు జరుగుతుంది. మరి ఎంత గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే రెల్లీలకి ఎంత అన్యాయంగా జరుగుతుందో ఒక్కసారి ప్రభుత్వాలందరూ ఆలోచించాలి. మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి చూస్తే వారు ఎంతో గొప్ప ముఖ్యమంత్రి అని మేము సంతోషపడుతున్నాం. ఆయన ఆధీనంలో రెల్లీలకి న్యాయం జరుగుతుందని మరి మేము ఊహించుకుంటున్నాం, ఆశపడుతున్నాం. గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే మరి 1% మాకు ఇచ్చారు. మరి జనాభా లెక్కలు అనేది ఏం చూస్తున్నారో తెలియట్లేదు. మరి చేసిన వృత్తులు బట్టి చూస్తే నీచాది నీచమైన వృత్తులు చేసి మరి రోడ్లు, డ్రైనేజీలు అన్ని విధాలుగా చేసినటువంటి రెల్లి కులస్తులే మరి ఈ విధంగా జీవనోపాధంలో ఉన్నాం. పేదరికంలో ఉన్నామంటే రెల్లి కులస్తులే ఉన్నాం. మా బిడ్డలకి చదువులు ఉన్నా మరి ఈరోజు ఉద్యోగం కానీ, విద్య కానీ, రాజకీయం కానీ ఏ విధమైన మాకు ముందుకు పోలేని పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి కారణాల వల్ల మరి రోడ్డు పాలు అవడం ఈరోజు మరి ఈ విధంగా టెంటుల్లో కూర్చొని నిరసన తెలిపే పరిస్థితి మాకు ఏర్పడింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు, మంచి విద్యావంతులు, మంచి ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రులు. మీరు కాస్త ఆలోచించండి. 1% గతంలో ఇచ్చేది మరి లేడీస్కే
జరిగింది, తర్వాత జెంట్స్కి జరగలేదు. మేము అయినప్పటికీ రెండో మారు మరి రాజీవ్ మిశ్రా కమిషన్ పెట్టారు. మరి మీ వల్ల మాకు ఏదో న్యాయం జరుగుతుంది, మాకు మరి చంద్రబాబు వల్ల అని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. పోలీసులను బట్టలు ఓడదీసి కొడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అతనిని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా, ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమించే విషయం కాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తడలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలోడేసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ చూసి తట్టుకోలేకపోయారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పోలీస్ వ్యవస్థపైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని మేము తీవ్రంగా తెలుగు శక్తి ఖండిస్తుంది. పోలీసుల్ని బట్టలు తీసి తంతాను అన్న మాట మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ప్రజల్ని దిగ్భ్రాంతం గురి చేసింది. మరి వేళ పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రజల్ని శాంతి భద్రతలు కాపాడుతూ వాళ్ళు చేస్తుంటే అలాంటి వ్యక్తులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మరి గతంలో మనం చూసాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటకులు 100 మంది పోలీసులు పెట్టుకునేవారు, చెట్లు నరికించేవారు, పరదా గడిచుకునేవారు. మరి ఆ రోజు ఏమైపోయి అడుగుతున్నారు అంటే ఈవేళ అధికారం నీకు పోయినా సరే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అని భ్రమలో బతుకుతున్నావు అంటే ఒక మానసిక రోగి. మరి ఇలాంటి మానసిక రోగిని అరెస్ట్ చేయకపోతే రేపు ప్రజలను కూడా రాళ్ళతో కొట్టి ఆశ్చర్యపోకలేదు. ఇవాళ ఎలాగైపోయిందంటే వైసీపీ మళ్ళీ అధికారం మేము వస్తాం, మీ పని చెప్తాం అనే ఒక బెదిరింపు సిద్ధాంతాలు పాటిస్తున్నారు మొత్తం వైసీపీ అన్ని జిల్లాలో కూడా. అతను మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తక్షణం జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని స్పందించి గాజువాకలో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే తొలి ఎఫ్ఐఆర్ కాబోతుంది ఇక్కడ గాజువాకలో. అంతేలా ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ముందు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుంది. మరి ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రదేశం పూర్తిగా మంటగలిసిపోతుంది. దయచేసి ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని వెంటనే జగన్మోహన్ అరెస్ట్ చేయడానికి పర్మిషను కమిషనర్ గారికి ఆదేశాలు జారీ కోరుతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టి జగన్మోహన్ వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టాలని చెప్పి తిరుగు కోరుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ రాప్తడు టూర్ డ్రామాను తలపించిందని ఎద్దేవా. కన్నుల పండుగగా జరిగిన సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం. భక్తి శ్రద్ధలతో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి పారవస్యం చెందిన భక్తులు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెలుగు శక్తి అధినేత బివి రామ్. ప్రజలను కాపాడే పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడిన జగన్ ను అరెస్టు చేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకోవాలని ఆంజనేయ స్వామి కోవెల్లో కొబ్బరికాయలు కొట్టిన జన సైనికులు. మార్క్ శంకర్ పరిపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థించామన్న పీతల మూర్తి యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.